నమస్తే. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 9 స్థానాలకు టికెట్ కేటాయించింది. అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసింది. ఓవరాల్గా జాతీయ వ్యాప్తంగా 195 బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పార్టీ ఎంపీ ఎలక్షన్లకు గాను. సో ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 9 స్థానాలు కేటాయించింది. ఒకసారి 9 స్థానాలు చూసేద్దాం. చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, లీడర్ల విషయంలో ఎటువంటి అలక మొదలైంది, అంతర్గతంగా బీజేపీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి, దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా బీజేపీకి సంబంధించినటువంటి 9 సీట్ల విషయానికి వస్తే, రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థుల ఖరారు. దాంట్లో సిట్టింగ్ స్థానమైనటువంటి మొదట ప్రస్తుతానికైతే 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి బీజేపీకి. దాంట్లో సికింద్రాబాద్ సెగ్మెంట్ ఒకటి, ఆ తర్వాత ఆదిలాబాద్ సెగ్మెంట్ ఒకటి, తర్వాత కరీంనగర్, తర్వాత నిజామాబాద్. సో 4 పార్లమెంటరీ నియోజకవర్గాలు ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. ధనంపై అరవింద్ కావచ్చు, బండి సంజయ్, స్వయం బాపురావు, కిషన్ రెడ్డి. సో ఇందులో ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా 9 స్థానాలకు ప్రస్తుతం టికెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో ఈ 3 స్థానాలకు సంబంధించి సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్కి సిట్టింగ్ స్థానాలు కేటాయిస్తూనే ఆదిలాబాద్ స్థానంలో టికెట్ నిరాకరించింది పార్టీ. సో ఇది ఒక మొదటి సెన్సేషన్గా మనం చూడాలి. తర్వాత ప్రకటించే వారిలో కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానం, బండి సంజయ్ సిట్టింగ్ స్థానం, ధనంపై అరవింద్ సిట్టింగ్ స్థానం. ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరి ఉత్కంఠ వీడిందని చెప్పాలి. సో మల్కాజ్గిరి పైన ఉన్నటువంటి ఉత్కంఠ వీడిందని చెప్పాలి. ఎందుకంటే మల్కాజ్గిరి స్థానం కోసం అనేక మంది బీజేపీ శ్రేణులు చాలా బీజేపీలో క్రియాశీలకంగా మొదటి కార్యకర్త నుంచి వరకు కూడా ఆయన లీడర్గా అయినటువంటి మురళీధర్ రావు కావచ్చు, ఇటీవల కాలంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరిస్తున్న మల్క కుమరయ్య కావచ్చు, ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు. చాలా మంది టికెట్ స్థానం ఈ విషయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎటకెలకు ఈటెల రాజేందర్ కేటాయించుతోని ఆ ఉత్కంఠకు తెరపడిందని చెప్పాలి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి మొదటి నుంచి అందరూ ఊహించే విధంగానే తొలివేలకు కూడా చెప్తూ వచ్చింది. కొన్ని పేర్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా దాదాపు ఖరారు అయిపోయింది. దాదాపుగా మనం చెప్పిన పేర్లలో 90% అవే పేర్లుగా దాదాపుగా మనం చూడొచ్చు. తర్వాత బూర్నర్ సైగాడ్ భువనగిరికి సంబంధించి టికెట్ కేటాయింపు అంశంలో మొదటనే మనం ఊహించినాం. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంపినటువంటి బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడికి, పోతుగంటి భరత్కి అక్కడ టికెట్ కేటాయించి నాగర్ కర్నూలు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి. ఇక బీవీ పాటిల్ ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఒక 2 రోజుల క్రితమే ఆయన కూడా కండువా కప్పుకొని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారన్నప్పటికీ టికెట్ కేటాయించింది. అయితే ఈ టికెట్ విషయంలో కూడా నిన్న బీజేపీ భవన్ కేంద్రంగానే హైదరాబాద్లో చాలా మంది జహీరాబాద్ ప్రజలు వచ్చి చాలా మంది కూడా అక్కడ ఆయనకు వ్యతిరేకంగా జహీరాబాద్ నియోజకవర్గంలో పార్లమెంటరీ సెగ్మెంట్ సంబంధించి బీబీ పాటిల్ టికెట్ కేటాయింపు విషయంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆయనకు టికెట్ కేటాయించదంటూ కూడా ఒక రకంగా నిరసన గలాన్ని వ్యక్తం చేశారు. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆయన ముందుగానే నిరసన వ్యక్తం చేసినట్టుగా ఇప్పటికే తొలిలో చాలా ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించి విజువల్స్ కానీ ఆ యొక్క కార్యక్రమం కూడా చూసాం. ఇకపోతే హైదరాబాద్ నుంచి మనం చెప్పిన పేరులో భాగంగా మాధవిలతకు సంబంధించి ఆయన తను ఆశిస్తున్నారంటే కూడా మనం గతంలో చెప్పాం. సో తనకు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఉత్కంఠల్లా కొన్ని పేర్ల విషయానికి వస్తే ఆ ఉత్కంఠ ఎక్కడ నెలకొందన్న సెగ్మెంట్స్ కనుక చూస్తే మనం మొదట మల్కాజ్గిరి సెగ్మెంట్. సో ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఏం జరిగింది అనొక విషయం మనం గమనించే ముందు ఒక్కసారి మురళీధర్ రావు టికెట్ ఆశించారు. ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఒక ట్వీట్ చూస్తే కనుక, In the last few years, my associates, colleagues, dedicated workers of the party and well-wishers who toiled with me in conducting campaigns, events and various engagements in Malkajgiri Lok Sabha constituency. గత కొంత సంవత్సరాలుగా మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో నాతో పాటుగా నా కొలీగ్స్ ఎవరైనా ఉన్నా, కార్యకర్తలు ఉన్నా, నా అభిమానులు ఉన్నా, ఇంకెవరైనా కూడా నాతో పాటు కలిసి అనేక క్యాంపెయిన్లు, అనేక కార్యక్రమాలకి, ఈవెంట్లకి మనందరం కూడా ఎంగేజ్ అయి ఉన్నాం, దాంతో పాటుగా నిమగ్నమై ఉన్నాము. సో అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నట్టుగా ఆయన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక వెరీ సూన్ ఐ విల్ ఇంటరాక్ట్ అండ్ కమ్యూనికేట్ విత్ యూ టు చాట్ ఫ్యూచర్ కోర్సెస్. అంటే త్వరలోనే మీ అందరినీ సంప్రదిస్తాను, మీ సమక్షంలోనే నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి లేకపోతే ఇతరత్ర భవిష్యత్తు కార్యాచరణ గురించి మనం నిర్ణయం చేసుకుందామన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనికి గల ముఖ్య కారణం మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి ఆయన మొదటి నుంచి కూడా సో ఇదే మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి ఆయన మొదటి నుంచి ఒక టికెట్ ఆస్తున్నారు. ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి ఆశించిన వాళ్ళలో ఒకటి ఈటెల రాజేందర్ కావచ్చు,
ఆ తర్వాత మురళీధర్ రావు కావచ్చు, ఆ తర్వాత మరొక వ్యక్తి మల్క కొమరయ్య కావచ్చు. సో ఇక్కడ ముగ్గురు టికెట్ ఆశించారు. మరికొంతమంది బీజేపీ శ్రేణులు అక్కడ ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం వీళ్ళ పేర్లు అయితే తెర మీదకి వచ్చినాయి. దీంట్లో మురళీధర్ రావు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి మొదలుకుంటే ఆయన కొన్ని రాష్ట్రాలకి ఇప్పటికే ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్రాల ఇన్ఛార్జ్ వరకు కూడా చాలా క్రియాశీలక పాత్ర కరుడుగట్టిన బీజేపీ వారిగా మురళీధర్ రావుకి అయితే పేరైతే ఉంది. అయితే మొదటి నుంచి టికెట్ ఆశించడంతో పాటుగా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత అంటే చుట్టుపక్కల క్యాడర్ ఏర్పాటు విషయంలో కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు స్ట్రెంథనింగ్ వ్యవహారంలో కావచ్చు, అధిష్టానం మెప్పు పొందేందుకు అనేక కార్యక్రమాల్లో కావచ్చు, అధిష్టానం వద్ద కూడా అనేక రకాలుగా తన యొక్క వినతిలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సీట్ ఎట్లయినా కూడా టికెట్ ఈసారి రావాల్సిందే, ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాల్సిన ఒక రకమైనటువంటి దీక్ష పూనుకున్నటువంటి మురళీధర్ రావు కెటకేలకు ఇక్కడ భంగపాటు ఎదురైంది. ఇక చివరిగా మల్క కొమరయ్య విషయానికి వస్తే కూడా ఆయన చివరి నిమిషంలో బీజేపీకి సంబంధించి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసినట్టుగా మోదీ నినాదంతో మోదీ ఫోటో పెట్టుకొని చాలా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళ సేవా కార్యక్రమాల విషయానికి వస్తే అక్కడ చెద్దర్ల పంపిణీ నుంచి మొదలుకుంటే బియ్యం సరఫరా పంపిణీ వరకు మొదలుకుంటే నిత్యావసరాల సరుకులు, హాస్పిటలైజేషన్లు, వాళ్ళకి సంబంధించి అనేక హెల్త్ ఫ్రీ చెకప్ క్యాంప్స్, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసి ప్రజల మెప్పు పొందడంతో పాటుగా పార్టీ యొక్క నాయకులు మెప్పొందే ప్రయత్నం చేసినప్పటికీ ఆఖరికి ఆయన కూడా భంగపాటు ఎదురవడం జరిగింది. ఇక చివరిగా ఈటెల రాజేందర్ ఈ స్థానం గురించి పైచేయి సాధించని చెప్పాలి. ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరి స్థానాన్ని అతి కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే గతంలో ఎంపీ సిట్టింగ్ స్థానంగా రేవంత్ రెడ్డిది ఉంది కాబట్టి ఆ స్థానం కూడా చాలా కీలకంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. సో మల్కాజ్గిరిలో పోటీ అంటూ ఇటు కేటీఆర్ అనడం కావచ్చు, మల్కాజ్గిరి టికెట్ ఎవరికి వాళ్ళ అంశంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్కంఠ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో కావచ్చు, ఎటకేలకి బీజేపీ మాత్రం మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి ఈటెల రాజేందర్ ప్రకటించింది. సో దీంతో ఇక్కడ మురళీధర్ రావు విషయంలో, మల్క కొమరయ్య విషయంలో ఇద్దరు కూడా భంగపాటు గురయ్యారు. మరి వీళ్ళ సపోర్ట్ ఎంత మేరకు ఈటెల రాజేందర్కి ఉంటుందనే విషయం మాత్రం చాలా ఉత్కంఠ రేపు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కరుడుగట్టిన బీజేపీ వాదులుగా వాళ్ళ యొక్క పాలసీ మేకింగ్లో కావచ్చు, వాళ్ళ యొక్క నినాదంలో కావచ్చు చూడవచ్చు. కానీ ఈటెల రాజేందర్ మొదట్లో కమ్యూనిస్ట్, తర్వాత ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నుంచి మంత్రిగా వ్యవహరించారు. ఇక తర్వాత బీజేపీలోకి వచ్చారు. సుమారుగా 3-4 సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్కి వీళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది అనే విషయం కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో మరొక స్థానం విషయానికి వస్తే ఇక మహబూబ్ నగర్ సెగ్మెంట్. ఇక మహబూబ్ నగర్ సెగ్మెంట్లో కూడా ఇక్కడ చాలా క్లియర్గా వార్ వచ్చేసి డీకే అరుణ వర్సెస్ ఇక్కడ జితేందర్ రెడ్డిగా కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా బీజేపీకి చాలా క్రియాశీలకమైన వ్యక్తులే. బీజేపీలో చాలా సీనియర్ పొలిటీషియన్స్, చాలా రాజకీయవేత్తలుగా చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా జితేందర్ రెడ్డి పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ విభేదించి బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం డీకేఆర్ జితేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఇదే సిట్టింగ్ స్థానం, ఇదే ఆ స్థానం ఆశిస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎవరికి టికెట్ ఇవ్వాల అంశంలో కాస్త మల్లగుల్లాలు ఎదుర్కొంటుంది, కొంత ఇబ్బంది కూడా పడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి ప్రకటించిన 9 స్థానాల్లో ఈ స్థానం కూడా లేదు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ కూడా మనం చాలా క్లియర్గా లేదని చెప్పుకోవాలి. డీకేఆర్ వర్సెస్ జితేందర్ రెడ్డి కొనసాగుతున్న వార్లో ఏం జరగబోతుంది? ఇద్దరు కూడా నాకనే పట్టు వీడకుండా అధిష్టానం వద్ద వాళ్ళ యొక్క వినతి ఇచ్చుకోవడం కావచ్చు, లేకపోతే ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ వ్యక్తులే. ఒకవేళ డీకేఆర్ గనక టికెట్ వస్తే జితేందర్ రెడ్డి మద్దతుగా ఉంటారా? ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఒక రకం మొదటి నుంచి కూడా కొంత మహబూబ్ నగర్ సెగ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డి సీఎం జిల్లా అవడం ఒక ఎత్తు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారికంగా వంశీచంద్ర రెడ్డి ప్రకటించడం ఒక ఎత్తు. ఇక్కడ ప్రకటించిన వంశీచంద్ర రెడ్డి పలుమారు డీకేఆర్కి సంబంధించి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనేక అంశాలు లేవనెత్తింది, లేకపోతే టికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేసింది, లేకుంటే పోటీ చేయాలంటే డబ్బులు డిమాండ్ చేసిన రకరకాల వీళ్ళిద్దరి మధ్యలో కూడా వాదోపవాదాలు కూడా నడిచినాయి. రాజకీయంగా పెద్ద ఉత్కంఠ రేగింది ఆ మధ్య సమయంలో. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి జితేందర్ రెడ్డి ఉండడం కూడా. సో ఓవరాల్గా ఒకవేళ ఈ పార్టీ పరంగా మనం గమనించినా కూడా బీజేపీ నుంచి డీకేఆర్ టికెట్ వస్తే జితేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తారా, లేదంటే జితేందర్ రెడ్డి టికెట్ వస్తే డీకేఆర్ సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆధిపత్యం అంటే నేనే శాసించాలని ఒక ఆధిపత్యం మొదటి నుంచి కూడా కనబడుతూ వస్తున్న నేపథ్యంలో మరి ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ సంబంధించి ఏ రకంగా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించినా మరొకరు సపోర్ట్ చేస్తారని ఒక ఉత్కంఠ కూడా బీజేపీ పార్టీలో కొనసాగుతూనే ఉంది. ఇక మరో విషయానికి వస్తే బీబీ పాటిల్ జహీరాబాద్. సో జహీరాబాద్ సెగ్మెంట్ విషయానికి వచ్చినా కూడా జహీరాబాద్లో కూడా ఆయనకి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ కేవలం ఆయన
చేరిన నెక్స్ట్ డేనే ఆయన పార్టీలో చేరిన నెక్స్ట్ డేనే టికెట్ కేటాయించిన విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఏకంగా బీజేపీ భవన్ కేంద్రంగానే అనేక మంది బీజేపీ కార్యకర్తల నాయకులందరూ కూడా జహీరాబాద్ సంబంధించిన నాయకులు వచ్చి బీబీ పాటిల్ టికెట్ ఇవ్వడంలో నిరాకరించండి, టికెట్ వెనక్కి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కూడా బీజేపీలో ఒక రకంగా కుదుపు మొదలని చెప్పాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ బీబీ పాటిల్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండడం, ఈ రోజు ఈ పార్టీలోకి వచ్చినా కూడా ఆయన ఆధిపత్యం చెలాయించడం అంటే డెఫినెట్గా ముమ్మాటికి బీజేపీ కార్యకర్తలు వంచడమే అవుతుంది. సో బీజేపీ టికెట్ బీబీ పాటిల్ కాకుండా ఇంకెవరికైనా ఇవ్వాలని అంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ భవన్ వేదికగా వాళ్ళు నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఒక హోరు అక్కడ మనం నిన్న చూసినట్టుగా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక రగడ కొనసాగుతుంది ఈ యొక్క నియోజకవర్గాల్లో. ఇక సోయం బాపురా విషయానికి వస్తే, ఆదిలాబాద్ విషయానికి వస్తే, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ ఆదిలాబాద్ సోయం బాపురా విషయంలో సిట్టింగ్ స్థానం అయినప్పటికీ మొదట్లో ఇటీవల కాలంలోనే బీజేపీ లిస్ట్ అంటూ తొలి వెలుగు చెప్పినటువంటి ఒక లిస్ట్లో చాలా క్లియర్గా మనం చెప్పింది ఏంటంటే సోయం బాపురావుకి ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ ఉన్నటువంటి ఏదైతే ఆదిలాబాద్ ఉన్నటువంటి నిర్మల్ కావచ్చు, తర్వాత కాగజ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, తర్వాత మరొక నియోజకవర్గం. సో ఓవరాల్గా ఈ 4 నియోజకవర్గాల్లో ముదోల్ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సోయం బాపురావు విషయంలో కొంత విముఖతంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీ ఎగ్మెంట్ సపోర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండడనో, లేకుంటే పాలసీలకి కట్టుబడి ఉండడనో, లేకుంటే కొంత వ్యతిరేకత అయితే చాలా స్పష్టంగా ఆయనకు సంబంధించిన విషయంలో కనబరిచిన నేపథ్యంలో సో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో 4 స్థానాలు బీజేపీ పార్టీ గెలుపొందింది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా టికెట్ ఇవ్వడం అంటే అధిష్టానం పెద్ద సాహసమే చేయడం అవుతుంది. కాబట్టి ఇక్కడ టికెట్ నిరాకరించడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ సిట్టింగ్ స్థానమైనటువంటి టికెట్ నిరాకరించిందంటేనే డెఫినెట్గా ఈయనకు సంబంధించి పార్టీ అధిష్టానం నెగిటివ్గా ఉన్నట్టుగా మనం ఒక రకంగా నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో వెంటనే ఇక్కడ ఈ సిట్టింగ్ స్థానాన్ని మార్చి రమేష్ రాథోడ్ అంటూ నెక్స్ట్ రేస్లో ఉన్నారు, ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరొక వ్యక్తి డాక్టర్ సుమలత అంటూ కూడా పరిగణలోకి వస్తుంది, ఆయన తన పేరు కూడా వినిపిస్తోంది. సుమలత అంటూ ఒక మహిళా పేరు కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేసిన మరో వ్యక్తి, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా వ్యవహరించిన ఒక వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకునే రకంగా ఎవరైతే మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ చెప్తూ వస్తుందో, ఇంకొంతమంది కూడా రెడీగా ఉన్నారు పార్టీలో చేయడానికి అనే ఒక అంశం తెర మీద తీసుకొస్తుందో, ఆ వ్యక్తిని కూడా చేర్చుకొని తిరిగి బీజేపీ టికెట్ కేటాయించి అక్కడ బరిలో నిలిపే రకంగా కూడా బీజేపీ పార్టీ ఆలోచన చేస్తుందట. మరొక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీని అక్కడ బీజేపీలోకి చేర్చుకొని ఆయన కూడా టికెట్ కేటాయించే రకంగా బీజేపీ ఆలోచన కూడా చేస్తుందట. ఒకవేళ రమేష్ రాథోడ్ కనుక ఇది వరకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం కాబట్టి ఆయనకి ఏ రకంగా ఉంటుందని ఒక ఆలోచన కనుక చేస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీకి టికెట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. డెఫినెట్గా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సుధామరిక ఓవరాల్గా 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి 9 పార్లమెంటరీ నియోజకవర్గాలు టికెట్ కేటాయించడం జరిగింది. మరొక కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు ప్రస్తుతం సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా చోట్ల కూడా ఇంకా టికెట్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. మెదక్ కావచ్చు, తర్వాత నిజామాబాద్ సంబంధించి ఇంకా రకరకాలుగా. సో అంటే నిజామాబాద్ ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. మెదక్ ఓవరాల్గా మెదక్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రాంతాలు చాలానే ఉన్నాయి. మరి ఎటువంటి అభ్యర్థులని బరిలో నిలిపబోతోంది, మరి బీసీ సెంటిమెంట్ మరోసారి డెఫినెట్గా బీజేపీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ బీసీ సెంటిమెంట్కి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ ఇస్తుంది, లేదంటే ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఓవరాల్గా లీడర్లు మాత్రం దాదాపుగా అలిగినట్టుగానే కనిపెడుతుంది బీజేపీ పార్టీలో. మరి ఆ అలకని ఏ రకంగా బీజేపీ అధినాయకత్వం ఒక రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే, అంటే వాళ్ళకి పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తున్న మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.